ఈరోజు ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నాయో అవన్నీ తీర్చి పబ్లిక్ సెక్టార్లో ఉండవు కూడా ఈవేళ పరిరక్షించుకొని అలాంటివన్నీ ఒక పక్కన చూసుకుంటూ, రెండవది ఎక్కడెక్కడ ఏ రహదారులు కావాలి, ఏ ఫ్లైఓవర్లు కావాలి, ఎక్కడ 6 లేన్లు కావాలి, అలాంటి వాటన్నింటినీ కూడా ఈరోజు మిషన్ విశాఖలో 1,00,000 కోట్లతో రానున్న రోజులు 5 సంవత్సరాల్లో చేయడానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న అనేక కార్యక్రమాలు, ఇంటికి తలుపు తట్టించే ఇటువంటి కార్యక్రమాల వల్ల మహిళలకి, పేదవారికి, కులాలకి, పార్టీలకి, మతాలకు అతీతంగా చేస్తున్న అనేక కార్యక్రమాల్ని ఈరోజు అలాగే అందిపుచ్చుకోవాలి. పేదవారిని పెద్దవారిగా చేయటం, అందరినీ ఈరోజు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే సంకల్పం పరిపాలన రాజస్థాన్తోనే విశాఖ దిశ మారి మన భావితరాలు భవిష్యత్తుకు బంగారు బాట వేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండేందుకు మరి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఈరోజు అందరికీ అందుబాటులో ఉండే నిస్వార్థపరుడు, పిలిస్తే పలికే వ్యక్తి, స్వామిలు, ఎప్పుడు ఏ కష్టం ఉందో ఆ కష్టం నా కష్టంగా భావించి అన్నించే మీతో మమేకమైన అడారి ఆనంద్ గారికి మీ తాలూకా మరి అఖండమైన మెజారిటీని, దీవెల్ని రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో వారికి, అలాగే ఏ కేంద్రం సంబంధించి వేళ మాట్లాడాలి, మీ వారిని పార్లమెంట్లో తీసుకెళ్లి మన ప్రాంత సమస్యల్ని గడవివ్వాలంటే మీ ఆడబడుచుని, అందులోని మన నియోజకవర్గం నా పుట్టిల్లు, మరి అటువంటి మా పుట్టింటికి వచ్చి నేను మీ అందరినీ, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములకి అందరిని అడుగుతున్నాను, మీ తాలూకు ఆశీర్వాదం ఇచ్చి తప్పనిసరిగా ఈరోజు మళ్ళీ ఈ వారిని పార్లమెంట్లో వినిపించడానికి మీ జానసభకి అవకాశం కల్పించి మీ ఇచ్చే ఆశీర్వాదం, అపూర్వమైన అఖండమైన విజయాన్ని ఈరోజు ఆనంద్ గారికి నాకు కల్పించమని ప్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించి జగనన్నకు కానుక ఇచ్చి పరిపాలన రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండి